నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక కొత్త వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. మన సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు కొత్తగా ఎవరో ఒకరు పరిచయం అవుతుంటారు. కొంతమందికి ఒక అవకాశం వస్తే చాలు, వాళ్ళు మినిమం స్క్రీన్ టైంతోనే మన మనసులో నిలిచిపోతారు. అలా మనకు ఇటీవల కాలంలో కనిపించి మన అందరి దృష్టిని ఆకర్షించిన ఒక కొత్త టాలెంట్, ఆమె ఎవరో కాదండి, ఆమె పేరు భాగ్యశ్రీ బోర్సే గారు. అదే మన కింగ్డమ్ సినిమాలో హీరోయిన్. ఈమె మే 6, 1999 మహారాష్ట్రలో జన్మించారు. ఈమె బాల్యంలోనే దక్షిణాఫ్రికాలో చదివింది. ఇక ముంబైలో బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన తరువాత ఆమె మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇన్ ఈగా అనే ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీ ద్వారా కెరియర్ ప్రారంభించింది. చాలామంది మోడల్స్కు సినిమాలోకి రావడం సాధారణమే, కానీ ఒక టీజర్ ద్వారా జనాన్ని తన వైపు తిప్పుకోవడం మాత్రం భలే అరుదైన విషయం. చందు ఛాంపియన్ అనే కార్తిక్ ఆర్యన్ సినిమాలో టీజర్లో ఆమె కొన్ని క్షణాల పాటు మాత్రమే కనిపించింది, కానీ ఆ క్షణాలే ఆమెను దేశవ్యాప్తంగా ట్రెండింగ్లోకి తీసుకొచ్చాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు నయనతార. ఈ టీజర్ చూసిన తర్వాత జనాలంతా ఒక్కటే అడిగారు, ఇవాళ ఈ టీజర్లో కనిపించిన ఈ అమ్మాయి ఎవరు, అంత పవర్ఫుల్గా స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చింది. ఇంతకీ ఆమె మొదటి సినిమా వచ్చేసి యారియన్ 2. ఈ సినిమాలో ఆమె రాజలక్ష్మి కరియప్ప అనే పాత్రలో నటించింది. ప్రేమ, బాధ, భయపాటు అని ఏమీ చూపించకుండా ఆమెకు దక్కిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకుంది. ఇందులో ఆమె నటన చూసిన తర్వాత దక్షిణాది దర్శకులు వెంటనే స్పందించారు. అంతేకాకుండా టాలీవుడ్లో మన మాస్ మహారాజా రవితేజ గారితో కలిసి మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా హిందీ హిట్ మూవీ రైడ్కి రీమేక్. ఇందులో భాగ్యశ్రీ జక్కే అనే పాత్రలో కనిపించింది. క్లాస్గా, గౌరవంగా, తెలివిగా చాలా కనిపించింది. ఈమెకు ఇదే తెలుగు మొదటి సినిమా. తర్వాత ఒక పెద్ద ప్రాజెక్టు వచ్చేసింది, అదే మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్. ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి ఇంకా నిర్మాతలు ఇంకా రివీల్ చేయలేదు, కానీ ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందంగా కనిపించడమే కాదు, భాగ్యశ్రీ ఒక బ్యాలెన్స్గా ఉన్న నటి. అందుకే ఆమె తమిళంలో దుల్కర్ సల్మాన్ గారి సరసన కాంతా అనే సినిమాలో నటిస్తుంది. ఇంతవరకు హిందీ, తెలుగు, తమిళ్ సినిమాలో నటించిన ఈ యాక్ట్రెస్ ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్లో అడుగు పెట్టబోతుంది. లెనిన్ అనే సినిమాలో అఖిల అక్కినేని గారు సరసన హీరోయిన్గా నటిస్తుంది. మొదట ఈ పాత్ర కోసం శ్రీలీల గారిని అనుకున్నారు, కానీ కథలో మార్పులు జరగడంతో భాగ్యశ్రీ బోర్సే గారిని తీసుకోనున్నారు అని మనకు వచ్చిన సమాచారం. ఇక ఆమె సినిమాలో ఎంపిక చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. చిన్న చిన్న పాత్రలు కాకుండా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ప్రధాన పాత్రలతో స్క్రీన్పై నిలబడాలనే తమ తపన కనిపిస్తుంది. అంతేకాదు, ఫ్యాషన్లోనూ సోషల్ మీడియాలోనూ ఆమెకి స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. అందమైన ఫోటోలు, ట్రావెల్ వీడియోలు, పెట్ టాగ్తో ఆమె చాలా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఆమెను చాలామంది శ్రీలీల గారితో పోలుస్తున్నారు, కానీ భాగ్యశ్రీ బోర్సే గారికి ఒక సపరేట్ బ్రాండ్ ఉంది. తనదైన శైలి ఉంది, తనదైన దృక్పథం ఉంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎదుగుతున్న రేర్ టాలెంట్స్లో ఈమె ఒకరు. ఇప్పటికే ఆమె సినిమాలకు సంబంధించిన కొన్ని OTT డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఆమె కెరియర్ని మరింతగా స్పీడ్లో నడిపించడానికి సోషల్ మీడియాని చాలా బాగా వాడుకుంటున్నారు. ఈ కాలంలో 100 మంది హీరోయిన్లు వచ్చిపోతారు, కానీ నిలిచిపోవడం మాత్రం చాలామందికి సాధ్యం కాదు. అదే మోడలింగ్ నుంచి వచ్చి ఒక్క ఛాన్స్ను జాగ్రత్తగా ఎంచుకుంటూ భవిష్యత్ కెరియర్ను ప్లాన్ చేసుకుంటూ భాగ్యశ్రీ బోర్సే గారు ఆ స్థిరత్వంలో కనిపిస్తుంది. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, భాగ్యశ్రీ బోర్సే గారు తెలుగు, తమిళ్, హిందీ సినిమాలో రాబోయే రోజుల్లో టాప్ లీగ్లో కనిపించే టాలెంట్ ఇది. ఇలాంటి క్రేజీ యాక్ట్రెస్ గురించి మరిన్ని సినిమా కథలు, వాళ్ళ జనుకున్న జర్నీలు అన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.